పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత బాప్తిస్మ యోహాను గారి స్మరణను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. 29వ తారీఖు గురువారం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానిస్తూ ఈ యొక్క గొప్ప పునీతుని గురించి నేర్చుకుందాం. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తం హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాల్లో పడవేసెను. ఏలైనా అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను, కానీ ఆమెకు అది సాధ్యం కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచుండెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందిన వానిని ఆలకింప మనస్కు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వెళ్ళి హేరోదియా ప్రభువునకు ఆయన అధిపతులకు ప్రీతికరముగా నృత్యం చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దాన్ని కోరుకొనుము, ఇచ్చేదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకంగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు వెళ్ళి తన తల్లితో, నేనేమి కోరుకొనవలెను అని అడుగగా, ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా బాలిక సత్వరమే రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరస్సును ఇప్పుడే ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందుకు రాజు మిగుల బాధపడెను, కానీ అధిపతుల ఎదుట శపథం చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే వెళ్ళి చెరసాల్లో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి అతని శవమును తీసుకుని వెళ్ళి సమాధి చేసిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క గొప్ప కార్యం మీద మనం ధ్యానించుదాం. బాప్తిస్మ యోహాను చిరఛేదనం. ఆగస్టు 28వ తారీఖున ఈ యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. నూతన నిబంధనలో జకరియా ఎలిజబెత్తుల కుమారుడు యేసు బంధువైన బాప్తిస్మ యోహాను చిరఛేదనం ప్రాముఖ్యమైన కీలకమైన సంఘటన. ఇది యేసు క్రీస్తు మార్గమును సిద్ధపరిచిన యోహాను వేదసాక్ష్యం. దీని గురించి వివరణ మార్కు సువార్త 6వ అధ్యాయం 14-29, మత్తయి సువార్త 14:1-12 వచనంలో చదవచ్చు. యోహాను చిరఛేదనం గావింపబడుటకు ప్రధాన కారణాలు: హేరోదు అంతిఫాస్, హేరోదు మహారాజు కుమారుడు, తన తమ్ముడు ఫిలిప్పగు భార్య హేరోదియాను వివాహమాడినందున అతనిని యోహాను హెచ్చరించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనములు, మార్కు సువార్త 6వ అధ్యాయం 17-18 వచనములు. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. హేరోదియా కుమార్తె బాప్తిస్మ యోహాను శిరమును పళ్ళెంలో పెట్టి ఇవ్వమని కోరెను. రాజు యొక్క త్రాగుబోతు ప్రమాణం
రాణి యొక్క ద్వేషం, మోహపూరిత నృత్యం కలిసి యోహాను మరణానికి దారితీశాయి. అలాగే యోహాను మరణం రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో కూడా చూడాల్సి ఉంది. యోహాను ప్రవక్త అని ప్రఖ్యాతిగాంచుటచే గలిలియ పెరియ ప్రాంతాలకు చతుర్థాంశపతియగు హేరోదు ప్రజలకు భయపడెను. యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతడికి భయపడి అతనిని కాపాడుచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అయినను యోహాను బోధనలు పెడచెవిన పెట్టాడు. తన అధికారానికి, పాలనకు ముప్పుగా భావించాడు. భయంతో ఏమి చేయలేక చెరసాల్లో వేయించాడు. బహుశా మెస్సయ్య రాకను ఆశించి చాలామంది ప్రజలు యోహానును వెంబడించారు. కానీ స్వకీర్తి కోసం యోహాను ఎప్పుడూ ప్రాకులాడలేదు. తప్పుడు గౌరవాన్ని ఎప్పుడూ అనుమతించలేదు. తాను కేవలం ప్రభు మార్గమును సిద్ధపరచుటకు పంపబడిన వాడనని ఎరిగి ఉన్నాడు. అందుకే సమయం ఆసన్నమైనప్పుడు యోహాను తన శిష్యులకు యేసును దేవుని గొర్రెపిల్లయని పరిచయం చేయగా వారు ఆయనను వెంబడించిరి. హేరోదు కుమారుడు అహంకారి, గర్విష్టి. ఒకానొక సందర్భంలో ప్రభువు అతనిని నక్కగా సంబోధించాడు. చట్టబద్ధమైన భార్యను విడిచి సోదరుని భార్య, తనకు మేనకోడలు అయిన హేరోదియాను వివాహమాడాడు. హేరోదియాతో సహా పలు భార్యలు, ఉంపుడు కత్తులు ఉన్నారు. యూదుల చట్ట ప్రకారంనే హేరోదు హేరోదియాల వివాహమును యోహాను ఖండించాడు. ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం అని హెచ్చరించాడు. యూదుల ప్రమాణాల ప్రకారం వారి వివాహం వ్యభిచారం, అక్రమ సంబంధంగా పరిగణింపబడుతుంది. కుటుంబ ధర్మములను మీరినట్లు అవుతుంది. ఈ విధంగా పాపమును, అన్యాయమును, ఇతర దుశ్చర్యలను యోహాను ధైర్యంగా ఖండించాడు. దాని పర్యవసానమే చెరసాల్లోనున్న మృత సముద్రానికి వ్యాయంగా ప్రస్తుత జోర్డాన్ యోహాను చెరఛేదనం గావింపబడ్డాడు. సుమారు క్రీస్తు శకం 30 తన తలను పళ్ళెంలో పెట్టి హేరోదియా కుమార్తెకు ఇవ్వగా ఆ బాలిక తన తల్లికి ఇచ్చెను. వెంటనే యోహాను శిష్యులు వచ్చి భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేశారు. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఈ విషయమును తెలియజేశారు. ఈ వార్త విని యేసు నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళారు. తరువాత యేసు యోహానును ప్రవక్తగా, వేద సాక్షిగా గౌరవించాడు. బాప్తిస్మ యోహాను చిరఛేదనం సత్యమునకు సాక్ష్యముగానున్నది. అతని మరణం తన అచంచలమైన విశ్వాసం కొరకు అంతిమ త్యాగ బలిగా సూచిస్తుంది. దేవుని చిత్తం పట్ల తనకున్న నిబద్ధతకు గొప్ప నిదర్శనం. తాను పలికిన ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం అన్న ప్రవచనం నెరవేరినది. యోహాను మొదటి నుండి కూడా యేసు జీవితానికి ప్రతిబింబంగానున్నాడు. అతని చిరఛేదనం యేసు జీవితానికి, శ్రమలకు సూచనగా ఉంది. యోహాను మరణం యేసు మరణ పునరుత్థానాలను సూచిస్తుంది. తనకు అప్పగింపబడిన ప్రేషిత కార్యమును, దైవ చిత్తమును వెనుగంజ వేయక నిస్వార్థముగా చివరి వరకు మరణానికి సైతం భయపడక సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని ఆజ్ఞల పట్ల అతనికున్న విశ్వసనీయత అమోఘం. వేద సాక్షి మరణం శిష్యులకు, విశ్వాసులకు ఏ సమయంలోనైనా సంభవించవచ్చును. బాప్తిస్మ యోహాను చిరఛేదనం క్రైస్తవ జీవిత ప్రేషిత కార్యం. దానిలో భాగంగా పొందవలసిన శ్రమలకు దర్పణంగా, ఆదర్శంగాను ఉంటుంది. అలాగే యోహాను మరణం
నిజమైన శిష్యరికానికి దాని స్వభావానికి నిదర్శనం. యోహాను ప్రధానంగా హృదయ పరివర్తనము అనేది బప్తిస్మం పొందవలని ప్రకటించాడు. అనగా దేవుని మార్గాలను పాటించాలని ధైర్యంగా బోధించాడు. నిజమైన పశ్చాత్తాపంగా శిష్యుడు ఉత్థాన క్రీస్తు స్వభావాన్ని ధరించడం, యోహాను బోధించడం మాత్రమే కాక తన జీవిత దర్శనం ద్వారా నిరూపించాడు. అతను ఎడారిలో ఉపవాస ప్రార్థనలతో సాధారణ జీవితాన్ని జీవించాడు. ఆనాటి ప్రజల అనైతిక జీవితాన్ని ఎండగట్టాడు. నేడు మనం యోహాను జీవితం నుండి అనేక విషయములను నేర్చుకునవచ్చు. ఆయన వలె మన చుట్టూ ఉన్న వారికి యేసు మార్గంను సిద్ధపరచవచ్చు. ఆనాటి అనైతిక అప్రజాస్వామ్యం మొదలగు వాటిని గురించి ధైర్యంగా మాట్లాడవచ్చు. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం పఠించి ధ్యానించిన వారికి ఇటువంటి ధైర్యాన్ని దేవుడే వసగుతాడు అని మనం గట్టిగా నమ్మాలి. సత్యమందు నడవాలి అంటే అనేక కష్టాలను ఎదుర్కోవాలి అని ప్రభువే మనకి సెలవిస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా క్రైస్తవత్వాన్ని బలంగా స్వీకరించి విశ్వాసంలో నడుద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.